వెల్కమ్ టు మన టెక్ దునియా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వెబ్సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక ఏఐ టూల్. ఇది చాలా ఇది మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయబోతున్నాం. ఈరోజు మనం ఇది ఒక బెస్ట్ ఏఐ టూల్. ఇది మనకు వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇది వితౌట్ కోడింగ్ కాబట్టి మన జస్ట్ మన ఐడియాని ఊరికి దానికి ఇస్తే జస్ట్ అదే మనకు వెబ్సైట్ తయారు చేసి ఇస్తుంది వితౌట్ కోడింగ్. అంటే అదే కోడ్ అదే ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ మనం మన ఐడియాని దానికి చెప్తే అదే మన ఐడియా తగ్గట్టు ఒక వెబ్సైట్ తయారు చేస్తుంది. అదే విండ్సర్ఫ్ ఏఐ. ఇది చాలా బాగా ఇది అవుతుంది స్టూడెంట్స్కి మరియు ఫ్రీలాన్సర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లెట్స్ గో. యూట్యూబ్ అనేది చాలా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మనకు ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. ల్యాప్టాప్ వైఫై కూడా ఉంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మనకేం అవసరం లేదు. చూద్దాం ఫ్రెండ్స్. మనకు వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఒక ఏఐ టూల్ గురించి చెప్తాను కదా. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బాక్స్లో విండ్సర్ఫ్ ఏఐ అని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ చేసి ఎంటర్ తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా నేను డౌన్లోడ్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ లింక్, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత నీది ఏ బిట్ అయితే ఆ బిట్కి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ ముందుగానే డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి క్యాన్సిల్ కొట్టేసిన. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా మీరు సెర్చ్ చేసిన తర్వాత ఇలా మీకు న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. నేను ముందుగానే అదే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి అక్కడ నుంచి నేను డెస్క్టాప్లో క్రియేట్ చేసుకున్నాను. అక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఫోల్డర్ చేసిన తర్వాత ఇలా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఫస్ట్ పేజీ ఇక్కడనే మీరు మన ప్రాజెక్ట్ ఐడియా రాయాలి, మన వెబ్సైట్ ఐడియా. నేను ముందుగానే స్క్రిప్ట్ తయారు చేసి పెట్టుకున్నాను. నేను కాపీ చేసి పేస్ట్ చేసేస్తే కాపీ చేసుకొని మళ్ళీ వచ్చి అక్కడ పేస్ట్ చేసి సెండ్ కొట్టేస్తే ఈ టూలే అంతా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం కోడ్ కూడా అవసరం లేదు మనకు. వితౌట్ కోడింగ్తో ఏ వెబ్సైట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది కానీ మొత్తం ఫ్రీయే, ఏం చేసుకోవచ్చు వితౌట్. చూడవచ్చు ఫ్రెండ్స్, అదే ఫైల్స్ క్రియేట్ చేసుకుంటుంది, అదే కోడ్ రాసుకుంటుంది. ఫ్రెండ్స్, ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెక్ దునియా. నేను దీంట్లో చాలా ఏఐ టూల్స్ గురించి అలాగే ఫ్రెండ్స్ మనం ఆండ్రాయిడ్ ట్రిక్స్ గురించి కూడా చాలా బాగా చెప్తాను. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అందరూ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైనా వీడియో మిస్ కాకుండా ఉంటారు. మీరు లైక్ కొట్టాలి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, అప్పుడే మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా అదే ఫైల్స్ అని క్రియేట్ చేసేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా కోడ్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కింద యాక్సెప్ట్ ఆల్ అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేసిన తర్వాతనే ఆ కోడ్ చాలా ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత పైన రన్ డీబగ్ కానీ ఫ్రెండ్స్ ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. కింద గో లైవ్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది, గూగుల్ క్రోమ్ది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇలా మన వెబ్సైట్ చాలా బాగా క్రియేట్ అయిపోయింది. చిన్న చిన్న ఎడిట్స్ కూడా చేసుకోవచ్చు మనం, డిజైన్స్ కానీ ఏదైనా కానీ.
ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. మీరు కామెంట్ పెడితే నేను ఇలా ఈ టూల్ గురించి టోటల్గా మొత్తం కింద వేరే ట్యూటోరియల్ తెస్తాను. ఈ ట్యూటోరియల్ గురించి, ఈ టూల్ గురించి చాలా బాగా ఎవరు చెప్పండి ఫ్రెండ్స్. ఇలా ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు కొంచెం వేడైపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఇలా అయిపోయిన తర్వాత కింద ఎక్స్ట్రాల్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. రిఫ్రెష్ కొట్టిన తర్వాత మన యాత్ర ఎక్స్ప్లోర్ ఆంధ్రప్రదేశ్ చాలా ఉంటుంది, బాగా వస్తుంది. మీకు ఎలా చేంజెస్ చేయాలి, ఎలా డిజైనర్స్ ఫాంట్స్ అని మార్చాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా నెక్స్ట్ వీడియోలో ట్యూటోరియల్ చేస్తాను. ట్యాబ్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. జస్ట్ ఊరిగా ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో పార్ట్ 1, తర్వాత పార్ట్ 2 చేస్తాను. మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2, పార్ట్ 1 ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.